నేను మరీ ఆయన సార్‌లాగా అంత స్ట్రాంగ్‌గా, గట్టిగా అంత మాట్లాడలేను. చూడ్డానికే గట్టిగా ఉంటాను తప్ప లోపల చాలా మెత్త ఫెలోని నేను. లాస్ట్ టైం ఇక్కడ ప్రోగ్రామ్‌కి వచ్చినప్పుడు ఒక భయం, ఎలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా చేయాలని, బికాస్ అది మేడం పెట్టిన ఒక కృషి, ఆవిడ సంకల్పం అది. అది ఆవిడని చూసిన వెంటనే అది నాకు ఇట్ హిట్ మై హార్ట్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందని. సో నాతో పాటు నా టీం డే అండ్ నైట్ కష్టపడి ఈ షోని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ముందర పర్ఫామ్ చేయడము, పవన్ కళ్యాణ్ గారి ముందర పర్ఫామ్ చేయడము, నారా లోకేష్ గారి ముందర, మ్యామ్ ముందర, దాని తర్వాత మా నందమూరి బాలకృష్ణ గారి ముందు, సో వీళ్ళందరి ముందర ఒక షోగా పర్ఫామ్ చేయడం అదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా చాలా అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నానంటే అసలు మామూలు స్ట్రెస్లో లేను. సో ఆ రోజు ఒక భయంతో ఉండిన ఆయన ఈరోజు నాకు అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న ఆ స్టెప్ ఈరోజు ఈ తలసేమియా ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ చేసినప్పుడు, నేను ఫస్ట్ సినిమా నాకు కిక్ రిలీజ్ అయినప్పుడు రవితేజ అతను చేస్తాడనమాట ఈ పిల్లలకి అంత డొనేషన్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఇలాంటి హెల్ప్ అని చేసేటప్పుడు, అది ఆర్ఆర్లో చేసేటప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది ఎప్పుడో 10 years బ్యాక్, 10-12 years బ్యాక్. అది మళ్ళీ ఈరోజు సేమ్ నాకు ఒక ఆ ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ ఈరోజు అది ఒక లోకానికి మళ్ళీ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నప్పటికీ ఇట్ గేవ్ మీ గ్రేట్ హై. ఈ హై నాకు లైఫ్లో ఏ సక్సెస్ ఏం విషయాల్లో నాకు ఈ హై ఇంత రాలేదండి. ఐ కెన్ నెవర్ బీ ఫేక్. అండ్ ఈరోజు చాలా నిజంగా చెప్తున్నాను, ఇది చాలా హై ఇచ్చింది నాకు, నిజంగా అసలు మామూలు హై ఇవ్వలేదు. అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే దాంట్లో ఇంత హై వస్తుందా అని ఈరోజు ఇంత ఇట్ మేడ్ మీ సో హై, ఇట్ లెఫ్ట్ మై హై సో టియర్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ thalassemia run, and really happy for God and for Bhuvaneshwari madam to have great trust on this person to bring this thalassemia thing a successful one. I think I'll be with ma'am all this life. I'll make sure that everything runs good around her, and I'll support her really, because నేను ఎన్నో ట్రైలర్లు చూశాను, ఎన్నో చేసిన పెద్ద వాళ్ళు చేసినవని చూశాను. బట్ ఒక లయన్ లేడీగా ఉండి ఆవిడ కష్టపడి ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ జరుపుతూ దానికి ఎంతో టైం కేటాయిస్తే యాక్చువల్గా ఆవిడ ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లైఫ్లో. అది కాకుండా నేను ఏదో చేయాలి సొసైటీకి అని చెప్పి షీ స్టాండ్